హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. జొనాథన్ లివింగ్స్టన్ సీగెల్ 3వ రోజు. ఇతర పక్షులలాగా ప్రవర్తించగలగాలని తాను తీసుకునే నిర్ణయం ఇప్పుడు తనకు చాలా సంతోషాన్ని కలగజేస్తుంది. క్రొత్త విషయాలను నేర్చుకోవాలనే జిజ్ఞాసను ప్రేరేపించే శక్తులతో తనకు ఇక ఏమాత్రమూ సంబంధం లేదు. ఇప్పుడు కొత్త సవాళ్లు లేవు, అపజయాలు అసలే లేవు. ఆలోచనను కట్టిపెట్టి రాత్రిపూట తీరం సమీపాన కనిపించే లైట్ల వైపుకు ఎగరడం చాలా హుషారుగా ఉంది జొనాథన్కు. రాత్రి సీగల్స్ రాత్రిపూట ఎగరవు, అతని అంతర్వాణి మరొకమారు హెచ్చరిక చేస్తూ గొనిగింది. కానీ జొనాథన్ వినే స్థితిలో లేడు. ఇలా ఎగరడం చాలా హాయిగా ఉందనుకున్నాడు. చంద్రబింబం లైట్ల అలలపై ప్రతిబింబిస్తూ సన్నని తలుకు బెలుకుల కాంతిని చీకటిలోనికి పరావర్తనం చెందిస్తున్నాయి. అంతా ప్రశాంతంగా నిశ్చలంగా ఉంది. క్రిందికి దిగు సీగల్స్, రాత్రిపూట ఎగరవు. రాత్రిపూట ఎగరాలంటే గుడ్లగూబ కళ్ళుండాలి. అందుకు అవసరమయ్యే దారులు నీ మెదడులో ఉండాలి. డేగలాంటి కుర్చ రెక్కలుండాలి నీకు. చీకటిలో 100 అడుగుల ఎత్తున గాలిలో ఎగురుతున్న జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ టపటప కళ్ళు ఆర్చాడు. అతనికి బాధ, అలసటతో పాటు తాను తీసుకున్న నిర్ణయాలు మటుమాయమయ్యాయి. కురిచెరెక్కలు, డేగలాంటి కురిచెరెక్కలు. సమాధానం దొరికింది. నేనెంత మూర్ఖుణ్ణి! నాకు కావలసిందంతా చిన్ని రెక్కలు. నేను చేయవలసిందంతా రెక్కలు ముడిచి కేవలం వాటి కొనలను ఉపయోగించడం. చిన్ని రెక్కలు. నల్లటి సముద్ర జలాలపై మళ్ళీ 1000 అడుగుల ఎత్తుకెగిరాడు. అపజయ మరణాల గురించి ఆలోచింపక బలంగా రెక్కలను శరీరానికి దగ్గరగా మడిచి కేవలం వాటి అంచులను మాత్రం విచ్చు కత్తులలాగా గాలిలోకి తెరచి ఒక్క దూకు దూకాడు. అతని తల గాలిలో దూసుకొని పోతూ శబ్దాన్ని సృష్టిస్తోంది. గంటకు 70 మైళ్ళు, 90, 120, మరింత వేగంగా శరీరం దుముకుతోంది. 140 మైళ్ళ వేగంలో కూడా ఇది వరకు రెక్కలతో కలిగిన నొప్పి ఇప్పుడు రావడం లేదు. రెక్కల కొనలను లేసి మాత్రం తిప్పినా కావలసిన దిశను పొందగలుగుతూ ఫిరంగి గుండులా ఆ వెన్నెల రాత్రిలో చీకటిని చీల్చుకుంటూ దూసుకుపోయాడు. బలంగా వీచే గాలిలో కళ్ళు మూసుకొని పరమానంద భరితుడయ్యాడు. గంటకు 140 మైళ్ళ వేగం, అది పట్టుజారక పూర్తిగా తన అధీనంలో. ఇంకెంతో వేగమా? నాకే ఆశ్చర్యమవుతోంది. అతను చేసుకున్న ప్రమాణాలన్నీ క్షణం క్రితమే గాలిలో కొట్టుకుని పోయాయి. కానీ చేసిన భాషను నిలుపుకునేందుకు ఏదో తప్పు చేశాననే భావన. కానీ అలాంటి భాషలన్నీ తనకు తాను సాధారణ సీగల్స్లాగా భావించేవారికే. భాషలన్నీ తమకు తాము సాధారణ సీగల్స్గా భావించేవారికి. ఎవరైతే సాధన శోధనలతో పరాకాష్ఠకు చేరుకోవాలనుకుంటారో వారికి ఎటువంటి ప్రమాణాలు అవసరం లేవు. సూర్యోదయం. జొనాథన్ సీగల్ మళ్ళీ సాధన మొదలుపెట్టాడు. 5000 అడుగులపై నుంచి చేపలు పట్టే పడవలు విశాలంగా విస్తరించిన నీలి సముద్రపు నీటిలో చిన్ని చుక్కల్లాగా కనపడుతున్నాయి. ఆహారం కోసం బయలుదేరిన సీగల్ గుంపులు పాలిపోయిన మేఘపు ధూళిలాగా వలయంగా తిరుగుతున్నాయి. పరమానందం వల్ల కలిగే సన్నని వణుకుతో భయాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నందుకు కాస్త గర్వంతో అంత ఎత్తున ఎటువంటి ప్రత్యేక అట్టహాసాలు లేకుండా వెంటనే తన రెక్కలను శరీరంతో ఆలింగనం చేసి వంపు తిరిగిన కొనలను చాసి సముద్రం వైపుకు నేరుగా దూకాడు. 4000 అడుగుల క్రిందికి వచ్చేసరికి అతను అంత్యవేగాన్ని చేరాడు. దృఢమైన గోడల అడ్డుపడుతూ శబ్దాన్ని చేస్తున్న గాలి పొరలలో ఇక ఏమాత్రం వేగాన్ని పెంచలేని స్థితికి చేరుకున్నాడు. ఇప్పుడు తన పతన వేగం గంటకు 214 మైళ్ళు. అంత వేగంలో రెక్కలు విప్పిన మరుక్షణం తన శరీరం 1,00,000 సూక్ష్మ మాంస ఖండాలుగా పేలిపోవడం ఖాయమని గ్రహించాడు. కానీ వేగమై శక్తి వేగంలోనే పరమానందం ఉంది. ఆ వేగమే స్వచ్ఛమైన అందం. 1000 అడుగులు వచ్చేసరికి తన వేగాన్ని తగ్గిస్తూ మార్గాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ ప్రచండ వేగంలో గాలి రాపిడికి రెక్కల కొనలను కంపిస్తూ వింత శబ్దం చేస్తున్నాయి. చేపల నడక, పక్షుల గుంపు తలక్రిందులుగా కనిపిస్తున్నాయి. కానీ వేగం ఇంకా ఉధృతమైన తన మార్గంలో దూసుకొని పోతున్నాడు. ఆ ప్రచండ వేగంలో తనను తాను నిలువరించుకోలేకపోతున్నాడు. కనీసం పక్కకు తిరగడం కూడా ఎలాగో తెలియడం లేదు. దేనికైనా గుద్దుకుంటే మరుక్షణమే మరణం ఖాయం. అందుకే కళ్ళు 2 గట్టిగా మూసుకున్నాడు. ఇదంతా ఆ రోజు సూర్యోదయాన సీగల్స్ ఆహారానికి బయలుదేరిన సమయంలో జరుగుతోంది. ఉన్నట్టుండి ఆ పక్షుల గుంపుకు సరిగ్గా మధ్యలోంచి కళ్ళు మూసుకున్న జొనాథన్ 212 మైళ్ళ వేగంతో దూసుకొని పోయాడు. గాలిని చీల్చుకుంటూ శరీరం ఈల వంటి శబ్దం చేస్తూ తనలోంచి మెరుపు వేగంతో దూసుకొని పోయిన జొనాథన్ను
గుంపులోని పక్షులు నోళ్లు వెళ్ళబెట్టి చూస్తున్నాయి. అదృష్టవశాత్తు ఏ పక్షి దానిని గుద్దుకొని చావలేదు. థ్యాంక్ యూ.